హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. నంద్యాల లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 14,89,790 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం ఇక్కడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. నవనందుల కోటగా పిలిచే నంద్యాల కేవలం ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు కేంద్రం మాత్రమే కాదు, వర్గ రాజకీయాలకు కూడా నిలయం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ఘనత దీనిది. నంద్యాల రాజకీయాలలో ప్రతి పరిణామం క్లైమాక్స్ లానే కనిపిస్తుంది. విలక్షణమైన తీర్పు ఇవ్వడంలో ఇక్కడి ఓటర్లకు ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒక్కసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, టీడీపీ అభ్యర్థి నసీం మహమ్మద్ ఫారూక్, పీఆర్పీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి మరియు బీఎస్పీ అభ్యర్థి ఎస్ మహమ్మద్ ఇస్మాయిల్ పై పోటీ చేసి 90,847 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి, టీడీపీ అభ్యర్థి నసీం మహమ్మద్ ఫారూక్, కాంగ్రెస్ అభ్యర్థి బివై రామయ్య, బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు తుడుం, బీఎస్పీ అభ్యర్థి నొస్సం మల్లికార్జున్ రెడ్డి, ఏఐఏఐఎం అభ్యర్థి పివిఎన్ రెడ్డి మరియు ఏఏపీ అభ్యర్థి ఉల్లగి డేవిడ్ జయకుమార్లపై పోటీ చేసి 1,05,766 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి మరియు జేఎస్పీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డిపై పోటీ చేసి 2,50,119 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.